స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. విద్య విషయంలో స్పర్ధ ఉండాలి. వాడు నాకంటే బాగా చదవడం ఏంటి, నేనెందుకు చదవలేను? వాడు నాకంటే బాగా రాయడం ఏంటి, నేనెందుకు బాగా రాయలేను? వాడి రైటింగ్ అద్భుతంగా ఉండటం ఏంటి, నేను ఇంకా అంత బాగా రాయగలను, రాయాలి అన్న కసి వస్తుంది. తద్వారా విద్యలో స్పర్ధ అవసరం అంట. వ్యాపారంలో కూడా స్పర్ధ అవసరం. ఎలాగా? వాడు 10 అమ్ముతున్నాడు, నేను 15 అమ్మాలి. వాడు 10 రూపాయలకే లాభానికి అమ్ముతున్నాడు, నేను 8 రూపాయల లాభానికే అమ్ముతాను అనుకుంటే అది వినియోగదారుకి బెనిఫిట్, వీళ్ళకి కూడా బెనిఫిట్. అలా కాకుండా భయపెట్టి, బెదిరించి అవతల వ్యాపారాలకు కుప్పకూల్చి లాక్కునే కుట్రే అమెరికా వ్యవహారం. వాళ్ళ ఎరువులు వాళ్ళకి సంబంధించినటువంటి విత్తనాలు మన మీద రుద్దడానికి భారత్ మీద నిరంతరం విషం చిమ్ముతారు. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఇండియా మీద రుద్దడానికి మనల్ని రకరకాలుగా బ్యాడ్ పాపులర్ చేసి తద్వారా భయపెట్టి అంటగట్టాలని చూస్తారు. అదే సందర్భంలో మనవి వాళ్ళ దగ్గర అమ్మేటటువంటి వాటికి ఆపిచ్చి తగ్గించి వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళదే. ఇప్పుడు టిక్ టాక్ అంతే, నిషేధం పెట్టారు, వాళ్ళని బాగా వెదరేశారు. ఇప్పుడు అదే టిక్ టాక్ని అమెరికాకి సంబంధించినటువంటి కంపెనీ $14 బిలియన్ పెట్టి కొంటుంది. ఇది ఒక యూత్ జాతీయుడు మొన్ననే చెప్పుకున్నాం, టిక్ టాక్ కొంటున్నటువంటి కంపెనీకి సంబంధించినంత వరకు. ఇప్పుడు ఎలన్ మాస్క్ కూడా అందుకే హైలైట్ చేసుకొచ్చారు. ఇదేమి చాలా పెద్ద ఇంపార్టెంట్ అయినటువంటి స్టెప్పే, కాకపోతే ఇజ్రాయెల్కి ప్రయోజనం వస్తుంది ఇది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అంటే ఇజ్రాయలీ పౌరుడు కొన్నాడు, ఇజ్రాయెల్ నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయినోడు అన్నటువంటి పరోక్షంగా చెప్పుకొచ్చారు.